మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అంత మీకు తోడై ఉండి నా దేవుడు అన్ని విషయాలు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వాక్యం. నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను నా ప్రజలను వెలుపలికి రప్పించెదను. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు బంధకాల మధ్యలో లేక చెర మధ్యలో లేక దాసమనే కాడి కింద నలపబడుతున్న రోజులు. ఆ రోజుల్లో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. చూడు, నా ప్రజలందరినీ, నా పేరు పెట్టబడిన నా జనులను, ఈ గొర్రెపిల్ల రక్తముతో నేను విమోచించబోతూ ఉన్న ఈ ప్రజలను ఇక మీదట ఈ చెరలో ఉండకుండా నేను వారి అందరినీ ఏం చేయబోతున్నానంటే వెలుపలికి నేను రప్పించబోతూ ఉన్నాను. నేను నా ప్రజలను వెలుపలికి రప్పించెదను. ఎక్కడ నుండి ఆయన మనల్ని రప్పిస్తాడు? ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశము వైపు తన కన్నులెత్తి చూడమని ఇప్పుడు అతనితో చెప్తున్నాడు. చూడు, వీటిని లెక్కించు అన్నాడు. అంటే 1, 2, 3 లెక్క పెట్టి నా వల్ల కాదయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆకాశ నక్షత్రాల కంటే నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాల వల్ల నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, అప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను. మరి అంతకుముందు ఏంటండి అంటే, అప్పటి వరకు దేవుని మీద అబ్రహాముకు నమ్మకం లేదు. మొదటి వాక్యం రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్కు లేక దేవుని వాక్యము అబ్రహాముకు దర్శనమిచ్చి, అంటే దేవుని వాక్యం అబ్రహామును దర్శించి ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్న, అబ్రహాము నేనే నీకు కేడము, నేనే నీకు కేడము, నేను నీ సంతానమును అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవెనకరంగా నిలబెడతాను అని అబ్రహాముతో చెప్పాడండి దేవుడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఏంటి? అందుకు అబ్రహాం ఏమన్నాడు? అవునా, ఇది ఎక్కడ జరుగుతుంది లేయ? దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటాడు, అది ఎక్కడ జరుగుతుంది? ఇది జరగదు, ఇది నెరవేర్చబడదు, ఇది జరగదంటే జరగదయ్యా. ఎవరితో అంటున్నాడు? దేవునితో అంటున్నాడండి. నువ్వేమో చెప్పావు, ఏమని? నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పావు. మరి ఈ ఆస్తి అంతటికి వారసుడు ఎవరు? నా ఇంట్లో ఉన్న దాసుడే కదా. నీవు నాతో ఏమని మాట ఇచ్చావు? నీ వలన, నీ సంతానము వలన నేను నీ సంతతిని విస్తరింపచేస్తానన్నావు కదా.
మరి నా వలన సంతానం కలగలేదు, నువ్వేమో చెబుతున్నావు నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని. ఎక్కడ కలుగుతుంది? ముందే ముసలోని అయిపోతున్నాను, మోకాలు చిప్పల్లో గ్రీజ్ అయిపోయింది, మోకాలన్నీ గిర్రని అయిపోతున్నాయ్యా. ముసలిదానికేమో మొహమంతా ముడతలు పడుతుంది, ముసలిదానికేమో చేతికి కర్ర వచ్చింది, నడుము వంగిపోయింది. ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఎవరు చెప్పిన మాట ఏంటండి? అబ్రహాం అన్నమాట. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఇంత అపనమ్మకంగా ఉన్నాడు కదా, అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో పిలిచాడండి. అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో పిలిచాడు. 13వ అధ్యాయంలో వాక్యం ఉంటుంది, అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. 12వ అధ్యాయం పిలిచాడు, 13వ అధ్యాయంలో ఆశీర్వదించాడు. మరి 14వ అధ్యాయంలో ఏంటి? జయమిచ్చాడు. ఈ 3 అధ్యాయాల 3 అనుభవాలు మనకు కనపడుతాయి. మరి వీటన్నిటినీ అబ్రహాము తలంచుకోలేదండి. ఏంటి? ఒరే, ఒంటరిగా నన్ను పిలిచాడు, ఒంటరిగా నన్ను పిలిచి అందరికంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించాడు. నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దీవెన కలిగింది, నేను ఏది పట్టుకున్న అక్కడ ఆశీర్వాదాన్ని చూచాను అని ఏ ఒక్క రోజున తలంచాడా? తలంచలా. సరే, పిలిచాడు, ఆశీర్వదించాడు. ఒరే, 5 మంది రాజుల మీద నేను జయము పొందానే, ఇది నా వలన జరిగిందా? నా దేవుని సహాయం వలనే కదా నేను జయించింది అనే ఆలోచన ఏమైనా ఉందండి? ఈ ఆలోచన లేవు. ఆలోచన లేకుండా నిమ్మకు నీరెత్తి పడుకున్నాడు 15వ అధ్యాయంలో. వీటన్నిటి నేను తలంచలా. ఏ ఒక్కరోజున ఆలోచించాడా? ఒరే బాబు, ఆశీర్వదించిన దేవుడు ఎందుకు మాటను నెరవేర్చాడు? ఒంటరిగా పిలిచిన దేవుడు, ఒంటరిగా పిలిచి నన్ను ఎక్కువగా ఆశీర్వదించిన దేవుడు ఎందుకు చెప్పిన మాటను నెరవేర్చడు అని ఏ ఒక్కరోజున ఆలోచించాడండి? ఆలోచించకుండా పిలిచిన దేవుని మర్చిపోయాడు, ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయాడు, జయమిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఇక ఏం జరుగుతుందో, ఇక ఏం చూస్తానో, ఇక ఏమి కనపడుతుందో, ఇక దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నట్లుగా అండి 15వ అధ్యాయంలో పడుకున్నాడు, నిద్రలోకి జారుకున్నాడు. అయ్యా, నిద్రలోనికి జారుకున్నాడు. అపనమ్మకం తన మనసులో మొదలైపోయింది. పిలిచాడు, పిలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది కానీ ఎవరు లేరు. ఏంటండి? అబ్రహాము నోట వస్తున్న మాట, పిలిచాడు కానీ ఎవరు లేరు, వారసులు లేడు. ఆశీర్వదించాడు కానీ ఎవరు లేరు, వారసులు లేడు. జయమిచ్చాడు కానీ ఎవరు లేడు. అంటే ఈ పాట పాడుతూ దేవుని మీద నమ్మకం కోల్పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసంలో నిలిచిపోయాడు. ఎవరు? అబ్రహాము అనే దానికంటే దేవుని చేత పిలువబడినవాడు. అబ్రహాము అనే దానికంటే పిలిచి ఆశీర్వదించబడినవాడు దేవుని చేత. ఇప్పుడేమైపోయింది? అవిశ్వాసంలో నిలిచిపోయాడు. ఎవరు? అబ్రహాం. అవిశ్వాసం నిలిచిపోయి నిమ్మకు నీరెత్తి పడుకున్నాడండి. పడుకుంటే దేవుడు మరలా అతన్ని బయటికి తీసుకొని రావాలి. ఎక్కడ నుండి? ఏంటి? ఎక్కడ నుండి? అపనమ్మకములో నుండి. ఎక్కడ నుండి? ఇప్పుడు అతను ఎక్కడ నిలిచిపోయాడు? అవిశ్వాసంలో నిలిచిపోయాడు. కొంచెమైనా అతనిలో విశ్వాసం కనపడలేదు. అప్పటి వరకు దేవుని మీద నమ్మకం లేదు. మనకు ప్రశ్న ఎక్కడ దొరుకుతుందంటే 15వ అధ్యాయం 5వ వాక్యం కింద చదివారే, అక్కడ దొరుకుతుంది. దేవుడు అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నమ్మాడంట. ఎవరిని? మరి అప్పటి వరకు ఇన్ని చేశాడు కదరా బాబు, ఎందుకు నమ్మకం లేదు? ఎందుకో మనకు తెలియదు. పడుకున్నాడు. పడుకొని అయ్యగారు గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. వాక్యము ద్వారా అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు అబ్రహాము లేపుతున్నాడు. అబ్రహమా, ఓ అబ్రహమా, లేనాయనా, లే అన్నాడు. లేపాడు. అబ్రహాము చేయి పట్టుకొని తిన్నగా ఊరు చివరికి తీసుకుని వెళ్ళాడు.
ఎప్పుడు ఎప్పుడు రాత్రి రాత్రి నక్షత్రాలు రాత్రి గడిపితే పగలు కనపడతాయా? నక్షత్రాలు పగలు చూపించాడు, రాత్రి చూపించాడా దేవుడు? అంటే రాత్రే నక్షత్రాలు కనిపిస్తే రాత్రి, అందుకే రాత్రే తీసుకెళ్ళాడు ఆయన, పగలు కాదు. రాత్రి అతను చెయ్యి పట్టుకొని తిన్నగా తీసుకొని వెళ్ళాడు. అక్కడికి నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, అబ్రహాము దేవుని అడగకపోయి ఉంటాడా? అయ్యా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ మధ్యరాత్రే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగకపోయి ఉంటాడా? అడిగే ఉంటాడు. అప్పుడు దేవుడు చెప్పింటాడు, ఒరే తెక్కలోడా, ఇప్పటి వరకు అవిశ్వాసం నిలిచిపోయావు, నీవు పిలిచిన నా మీద నీకు అవిశ్వాసం కలిగింది, ఆశీర్వదించిన నా మీదే నీకు అవిశ్వాసం కలిగింది, నీకు రాజుల మీద జయమిచ్చిన నా మీద నీకు అవిశ్వాసం కలిగింది, పిచ్చోడా రా అని అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే, అవిశ్వాసములో నుండి అతనికి విశ్వాసములో నిలిచి ఉండినట్లు, అవిశ్వాసపు ఛాయ తొలగిపోయి విశ్వాసంలో మరలా అతను స్థిరపరచబడినట్లు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని బయటికి తీసుకుని వెళుతున్నాడు. తిన్నగా ఊరు చివరికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చూపెడుతున్నాడు. ఇప్పుడు చూపెడుతుంటే అప్పుడు అంటాడు, అయ్యా ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? ఏంటి? అబ్రహాం గారి గురించి చెప్తే అంత కమ్మగా వింటున్నారే, ఒకసారి నేను మన వైపు చెప్తాను వినండి. దేవుడు నేను పిలిచిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్ని కార్యాలు చేయలేదు, చేశాడా లేదా? ఏంటి? చేశాడు, కానీ మళ్ళీ ఎందుకు గూని పెడతా? దేవుని నమ్మిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని అద్భుతాలు చేయలేదు, అన్ని చేశాడు, కానీ మరి ఈ ఒక్కటి చేయట్లేదయ్యా అంటే నువ్వు ఎక్కడున్నావు? అవిశ్వాసంలో నిలబడ్డావు. అవిశ్వాసంలో నిలబడి బ్రతుకుతున్నందువలనే ఏ కార్యం నువ్వు చూడలేకపోతున్నావు, ఏ కార్యం నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. అవిశ్వాసంలో నిలిచిపోయావేమో, అవిశ్వాసంలో నిలబడిపోయినందువలన ఏ ఒక్క దీవెన, ఏ ఒక్క ఆశీర్వాదం నీ చేతుల్లో నిలబడకుండా జారిపోయింది. ఇది చూస్తే బాగుండు అనుకున్నావు, చూడలేకపోయావు. కారణం అవిశ్వాసం. ఇది నా ఇంట్లో జరిగితే బాగుండు అనుకొని ఎన్నిసార్లు ప్రార్థించావు. ఎలా ప్రార్థించావు? అవిశ్వాసముతోనే, విశ్వాసముతో కాదు. వాక్యం ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటి? రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆకాశముడు వర్షాన్ని కురిపిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆకాశముడు అగ్ని దింపుతుంది. విశ్వాస సంబంధమైన ప్రార్థన జరగవు అనుకున్న కార్యాలను జరిగేటట్లుగా చేయగలిగింది. ఏంటిది? విశ్వాస సంబంధమైన ప్రార్థన అండి. 7 మాసాలు ఒకవేళ అవిశ్వాసంతో అడుగులు వేస్తున్నావేమో, నాకు తెలియదండి. 7 మాసాలు ఏది చూడాలనుకొని ఆగిపోయావో, 7 మాసాలు ఏది చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఆశలన్నీ ఆవిరైపోయే నాకు తెలియదండి. ఈరోజు మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను. ఈరోజు మీరు విశ్వసించి దేవుని మీద ఆధారపడి, దేవుడు నా పట్ల తప్పక అద్భుతం చేస్తాడు, తప్పక నా పట్ల ద్వారము తెరుస్తాడు, తప్పక నేను ఈ కార్యమును చూస్తాను అని ఈరోజు మనసు విప్పి దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే, నా దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నీ విశ్వాసమును బట్టి నా దేవుడు ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యమును ఆయన చేయబోతూ ఉన్నాడు. మీరు చూడబోతూ ఉన్నారు. ఇక మీదట నా ప్రభు నీ ఎదుట మీరు చూచున్నట్లుగాను దేవుడు కార్యము చేసి మీ ముంగిట నిలబెట్టబోతూ ఉన్నాడు. అబ్రహామును అవిశ్వాసములో నుండి బయటికి తీసుకొని వచ్చి అబ్రహామును విశ్వాసములో స్థిరపరిచినట్లుగాను దేవుడు అవిశ్వాసములో నుంచి మిమ్మల్ని అందరినీ వెలుపలికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. వెలుపలికి తీసుకొని వచ్చిన ఆయన మీలో విశ్వాసమును స్థిరపరచబోతూ ఉన్నాడు. స్థిరపరచిన ఆయన మిమ్మల్ని ఆకాశ నక్షత్రాల కంటే మీ కుటుంబాలన్నిటినీ నా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, అత్యధికముగా దీవించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణం నుండి నా ప్రభువు
మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దీవెన కలుగునట్లుగాను నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించునుగాక, నా దేవుడు నెరవేర్చి ముగించునుగాక. అందుకే దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహాము, ఓ అబ్రహాము, నువ్వు ముందు బయటికి రా. నీవు అవిశ్వాసములో ఉన్నంత వరకు ఏ మేలు చూడలేవు. నీవు అవిశ్వాసములో స్థిరపరచబడినంత వరకు ఏ ఒక్క దీవెన నువ్వు చూడలేవు. అందుకని మొదట నువ్వు ఎక్కడికి రావాలి అంటే బయటికి రా. ఎక్కడ నుండి? ఏంటి మాట్లాడేంటండి? ఎక్కడ నుండి? ఎక్కడ నుండి? లేచాడు, బయటకు వచ్చాడు. ఎక్కడ నుండి? అవిశ్వాసములో నుండి బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి ఏం కలిగింది? నమ్మకం కలిగింది. అంటే నా దేవుడు ఎట్లాగైనా అద్భుతం చేస్తాడు. ఒక నమ్మకం ఎవరికి? అప్పటి వరకు అతనికి నమ్మకం లేదు. ఆశీర్వాదం కలిగింది, దీవెన కలిగింది, అయినా నమ్మకం లేదు. లేదు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు చూపించాడో, అయ్యా ఇక బుద్ధి వచ్చిందయ్యా, నీ మీద నుండి నేను విశ్వాసాన్ని పోగొట్టుకోను. అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా మారాడు. తండ్రిగా మారాడు. ఒక సేవకుడికి మీరు ఏ విషయాలు విశ్వాసాన్ని కోల్పోయారో నాకు తెలియదండి. ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ప్రారంభంలో ఉన్న నమ్మకం ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదండి. ప్రారంభంలో ఉన్న వైరాగ్యం ఇప్పుడు ఉందో నాకు తెలియదండి. ఒకవేళ కోల్పోయారేమో, అబ్రహాము కోల్పోయినట్లుగా మీరు కోల్పోయారేమో. దీని కొరకు ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నయ్యా, ఇది రావట్లేదు. మనలో పాడే పాట కూడా అదే కదండి. ఇంకేం వస్తుందిలే, ఇంకేం జరుగుతుందిలే, ఇంక నేనేమో చూస్తానులే. మళ్ళీ ప్రార్థన చేయకుండా ఏమన్నా మానుతారా? చేస్తూనే ఉంటారు. మరొక పక్క ఏముంటుంది? ఈరోజు విశ్వసించండి, ఈరోజు దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఆ అపనమ్మకములు ఉండి, అవి విశ్వాసములు ఉండి ఈరోజు బయటికి రండి, బయటికి రండి. ఈరోజు ఒకే ఒక్క నిర్ణయం, దేని నిమిత్తము మీరు ప్రార్థన చేసినా విశ్వాసంతో ప్రార్థన చేయండి. అవి విశ్వాసం ఇక తగ్గిద్దో లేదో, ఇక బాగుపడుతానో లేదో, ఇక నాకు కుదిరిద్దో లేదో, ఇక ఉద్యోగం వస్తుందో లేదో, ఇక పెళ్ళి అవుతుందో లేదో, ఇక పిల్లలు పుడతారు లేదో, జరిగిద్దో లేదో అంటే ఇంక అదంతే. ఒకటే, నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు, నా దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తాడు అని ఈరోజు నమ్మకంతో, విశ్వాసంతో ఈ మొదటి తేదీ మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టండి. ఈ మాసములోనే మీరు అనుకున్న ప్రతి దానిలో జయము చూడబోతూ ఉన్నారు. అనుకున్న ప్రతి దానిలో జయమును చూడబోతూ ఉన్నారు. మీరు అనుకున్న ప్రతి కార్యం నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ విశ్వాస పరిమాణము చొప్పున నా దేవుడు నీ కొరకు ఆకాశ వాకిలు విప్పబోతూ ఉన్నారు. ఏది కావాలని కోరుకున్న నెరవేర్చబోతూ ఉన్నాడు, దయచేయబోతూ ఉన్నారు, పొందుకోబోతూ ఉన్నారు. నా దేవుడు అట్టి దీవెనలతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఇక్కడ చెరలోనికి వెళ్లకుండా, చెరలో నుంచి వెలుపలికి మీరు తీసుకుని రాబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఎక్కడ చిక్కబడకూడదు. తప్పక మాట ఇచ్చారు కదా, మాటను మీరు నెరవేర్చండి. అవి విశ్వాసము లో నుండి నీవు మమ్మల్ని వెలుపలికి తీసుకొని వస్తావని ఇచ్చిన దేవుడవు. ఆకాశ నక్షత్రాల వల్ల ఆశీర్వదిస్తానని మాట ఇచ్చావు. మా దుఃఖాన్ని సంతోషముగా మారుస్తానని మాట ఇచ్చావు. ఈ ప్రజలు ప్రార్థిస్తున్నారు, ఒక్కొక్కరు నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబం అత్యధికముగా ఈ మాసం వెలుపలికి తీసుకుని వచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఏ వ్యక్తి అయితే నేను నమ్మారో, నీ మీద విశ్వసించారో ప్రతి కుటుంబం ఆశీర్వాదం చూచెదరుగాక, ఆరోగ్యం పొందుకొనిదరుగాక, ఆశీర్వాదానికి నాంది పలుకుదురుగాక, సమస్యల సుడిగుండములోంచి తప్పించబడుదురుగాక. అలాంటి అద్భుతమైన మీ కార్యం జరిగించండి. ఏ ఒక్కరు కన్నీరు చూడకూడదయ్యా. ప్రతి కన్నీరు నాట్యముగా మారాలి, ప్రతి కన్నీరు తుడిచివేయబడాలి, ప్రతి కుటుంబానికి ఆనందం కలగాలి తండ్రి. ఏ కుటుంబంలో దుఃఖ దినాలు ఉండకూడదు. ప్రతి దుఃఖము ఎగిరిపోవాలి యేసు నామములో. ప్రతి దుఃఖము యేసు నామములో ఎగిరిపోవునుగాక.
దుఃఖము తొలగిపోయి ప్రతి కుటుంబానికి ఆనందము కలుగున్నట్లుగా వారి భారముల క్రింద నుండి మీరు వెలుపలికి తీసుకుని వచ్చి సంతోషాన్ని కలిగచేయండి నాయన. బిడ్డలు కోరుకున్న ప్రతి ఈవి ఈ మాసంలో మీరు దయచేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.